ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్టు భగవద్గీత నేర్చుకుంటే, భగవద్గీత ఆంతర్యం తెలుసుకుంటే, ఏ ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడో, అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని జాగృతపరిచేందుకు ప్రయత్నించాడో, వాడి ఐడియాలజీ మార్చేందుకు ప్రయత్నించాడో, వాడి సంస్కారాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడో, అది అర్థం చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కడు వివేకానంద అవుతాడు, ప్రతి ఒక్కడు అర్జునుడు అవుతాడు. సో అది దురదృష్టవశాత్తు జరగట్లేదు. సో మళ్ళాంటి వాళ్ళు చెప్పి తీరాల్సిందే. నేను ఎందుకు స్ట్రైట్గా ఎంత షార్ప్గా మాట్లాడతానంటే, ఇది మామూలు ఆగ్రహం కాదు తల్లి, ఇది ధర్మాగ్రహం అంటారు. ఊరికే నాకేదో సరదా పుట్టి నేను గట్టిగా మాట్లాడేసేయటం కాదు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూనే మొదటి మాట అలా కాదు నాన్న అని మాట్లాడలేదు. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. లే అన్నాడు, అరిచాడు. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఏం వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన ఈ మనోదౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే అన్నాడు. నీచమైన ఈ మనోదౌర్బల్యం అంటే ఏ మనోదౌర్బల్యం? ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని యుద్ధం చేస్తానని బయలుదేరి ఇక్కడికి వచ్చి మా వాళ్ళందరినీ చంపే కంటే వాళ్ళు ఎవరిని చంపకుండా, నేను యుద్ధం కూడా చేయకుండా నేను ఇంటికి వెళ్ళి నేను లంచ్కి ఇంటికి వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడితే చిరాకు రాదు? కోట్ల మంది సైన్యం మధ్యలో నిలబడి అక్కడ నీ కర్తవ్య నిష్ట ఏంటి? ఏం చేయడానికి వచ్చావు? అక్కడ జరుగుతుంది వ్యక్తుల మధ్య కాదు కదా యుద్ధం, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం. అది వదిలేసి వీళ్ళు వ్యక్తులు, వీళ్ళు నా బంధువులు అనే డిజిగ్నేషన్స్, బాంధవ్యాల గురించి మాట్లాడుతున్న అర్జునుడిని, ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది అది కాదు, ఇక్కడ నువ్వు చేయాల్సింది కర్తవ్య నిష్ట, ఇక్కడ నువ్వు చేయాల్సింది యుద్ధం, ఇక్కడ నువ్వు చేయాల్సింది స్వాభావిక కర్మ, ఇక్కడ నువ్వు ఆచరించాల్సింది క్షత్రియుడికుండే ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. ఇవన్నీ మర్చిపోయి గురువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, హితైషులు, గురువులు, ఆచార్యులు వీళ్ళందరినీ చంపిన నెత్తుటి కూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవ్వరినీ చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు.